తెలుగు సినీ ఇండస్ట్రీలో, టీవీ ఇండస్ట్రీలో చలపతి బాబాయ్ ఉరఫ్ చలపతి డాడీ తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చలపతిని తిట్టిపోసిన వాళ్లతో పాటు అనసూయ ఇలా చేసింది, బాలయ్య ఇలా కూశాడు, ఆలీ ఇలా వాగాడు అంటూ పరోక్షంగా సమర్థించిన వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకించి జబర్దస్త్, పటాస్, దేశముద్రులు వంటి బూత్ షోలపై నెటిజన్ల నుంచి కూడా విపరీతమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అంతేకాదు కొన్ని షోలలో యాంకర్ల ప్రవర్తన, మాటల ధోరణి కూడా వివాదాస్పదమైంది కూడా. ఆ మధ్య అనసూయకు సంబంధించి ఒక క్లిప్ కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా అనసూయ స్పందించింది. ఆమె స్పందనలో కొంత నిజాయితీ ఉన్నట్టే కనిపించింది. మీది లేస్తది, నాది పడిపోద్ది అని శేషు అనే కమెడియన్ చేసిన వ్యాఖ్య కాంటెస్ట్ వేరు, అసలు షోలో ఉండేది వేరు. అందరూ చూసింది కేవలం ప్రోమో మాత్రమే. నిజంగా షోలో అది కేవలం జాక్పాట్ డబ్బులకు సంబంధించింది అంతే తప్ప వేరే కాదు. కానీ స్పైస్ కోసం ప్రోమోను అలా కట్ చేస్తున్నారు. నిజానికి ఇలా ప్రేక్షకులను మిస్లీడ్ చేసే ప్రోమోలు కరెక్ట్ కాదని నేను చెబుతూనే ఉన్నాను. కానీ నేను ఒక్కదాన్ని ఏం చేయగలను, ఎలా ఆపగలను? డైరెక్టర్లు, ఎడిట్ టీమ్, మేనేజ్మెంట్ ఇలా చాలామంది నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి ప్రోమోలు ట్రాక్ తప్పడమే నాకు గుణపాఠాలే. గతంలో ఇలాంటి షోలలో ఇంతకన్నా పిచ్చిగా బుద్ధి లేకుండా మాట్లాడి ఉంటాను. సారీ. నిజంగా షూటింగ్ దగ్గర జరిగేది వేరు, ప్రోమోలు వేరు, షో కంటెంట్ వేరు. కొన్ని మాకు నచ్చవు, కానీ చెయ్యక తప్పడం లేదు. కొన్నిసార్లు శృతి తప్పినా వెంటనే సరిదిద్దుకోవాలి. నేనైతే దిద్దుకుంటాను. నాకు తల్లి ఉంది, నేను 2 పిల్లలకు తల్లిని, ఒకరికి భార్యను, ఒకరికి కోడలని, 2కి అక్కను. నా లిమిట్స్ నాకు తెలియవా? కానీ టీవీలో వినోదం కోసం కొన్నిసార్లు హద్దులు దాటి ఉంటాను, అవన్నీ దిద్దుకుంటున్నాను అంటూ సుదీర్ఘంగా వివరణ ఇచ్చింది. నిజమే, అన్నీ నిజాలే. కానీ అనసూయ ఓ చిన్న మాట. అనసూయ, రేష్మి, శ్రీముఖి అనగానే అంత స్పైసీగా ప్రోమోలు కట్ చేసేవాళ్ళు ఒక సుమ, ఒక ఝాన్సీ విషయంలో ఎందుకు సాహసించరు? ఇదొక్కటి కూడా నిజాయితీగా ఆలోచించగలిగితే చాలు, అదే నిజమైన దిద్దుబాటు అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.